నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన డిఎస్ శకం. తెల్లవారుజామున గుండెపోటుతో మృతి. సంతాపం తెలిపిన మంత్రులు. ఆదివారం నిజామాబాద్ లో డిఎస్ అంతిమ యాత్ర. అంత్యక్రియలలో పాల్గొననున్న సీఎం. జిల్లా కాంగ్రెస్ లో విషాదం. కొండగట్టు అంజన్న ఆలయంలో ఏపీ డిప్యూటీ సీఎం ప్రత్యేక పూజలు. ఆలయం వద్ద బారులు తీరిన అభిమానులు. అస్తమించిన ధర్మపురి శ్రీనివాస్. నివాళులు అర్పించిన కేటీఆర్, వేముల పలువురు. విద్యార్థులకు చదువుతో పాటు చట్టాలపై అవగాహన ఉండాలి. బాలికల గురుకుల పాఠశాలలో అవగాహన కల్పించిన న్యాయమూర్తి. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజామున డిఎస్ ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. ఆయన మరణ వార్త విన్న కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, ఆయన వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకున్న అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. జూబ్లీహిల్స్ లో ఆయన నివాసం వద్ద వీఐపీల తాకిడి పెరిగింది. కడచూపు కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిన్న కుమారుడు అరవింద్ పార్లమెంట్ సమావేశాల నుండి హైదరాబాద్ తరలివచ్చారు. పోలీసుల గౌరవ వందనం అనంతరం డిఎస్ పార్థివ దేహాన్ని మధ్యాహ్నం ఆయన స్వస్థలం నిజామాబాద్ తరలించారు. డి శ్రీనివాస్ గారి అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి, బలహీన వర్గాలకి తీరని లోటుగా మేమంతా భావిస్తూ ఉన్నాం. వారు ఎన్ఎస్యుఐ నాయకుడిగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా అంచెలంచెలుగా జీవితంలో ఎదుగుతూ ఆనాటి పెద్దలు రాజారాం గారి శిష్యుడిగా రాష్ట్ర కాంగ్రెస్కి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఒకసారి కాదు, 2 సార్లు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసి వారి అధ్యక్షుల సారథ్యంలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి పెద్ద ఎత్తున కృషి చేశారు. వారు మంత్రిగా అనేక సంస్కరణలు కూడా ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. వారి మరణం తీరని లోటు. వారికి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని కాంగ్రెస్ పార్టీ పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. స్వర్గీయులైన డి శ్రీనివాస్ గారి మృతి పట్ల యావత్ కాంగ్రెస్ పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు దిగ్భ్రాంతి చెందటం, అదేవిధంగా అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, కాంగ్రెస్ పార్టీ 2004లో 2009లో 2 మార్లు కూడా అధికారానికి రావడానికి అహర్నిశలు కృషి చేసిన పిసిసి అధ్యక్షులుగా వారు పార్టీని ముందుకు నడపడంతో ముందటున్న వ్యక్తి, ఒక క్రియాశీలకంగా
వారు మేధా సంపదతో ఈరోజు పార్టీని వారిదైన శైలిలో ముందుకు నడిపించిన ఒక గొప్ప నేత. వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా 2 మార్లు కూడా మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వారి సారథ్యంలో పనిచేసే అవకాశం వారు మాకు కల్పించడం జరిగింది. పార్టీ వ్యవహారంలో మరి ఒక క్రమశిక్షణతో ఒక ఆలోచనతో కార్యకర్తలను నాయకులందరినీ కూడా సమిష్టిగా ముందుకు నడపాలని వారి ఆలోచన ధోరణితో కాంగ్రెస్ పార్టీని అనేక సందర్భాలు ముందుకు నడిపిన మా నాయకులు డి శ్రీనివాస్ గారు యావత్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి కార్యకర్తల నాయకులందరి తరఫున మరి వారి మృతి పట్ల మేము సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని కల్పించాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు విషయం తెలియగానే ఒక పక్షాన పార్టీ పక్షాన, రెండోది ప్రభుత్వ పరంగా అన్ని లాంఛనాలతో ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు డి శ్రీనివాస్ గారి అంతిమ కార్యక్రమాలు జరిపే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వాన్ని ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో జరపటం ఆ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లేయాలని ప్రభుత్వం నిర్ణయం చేసి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు డి శ్రీనివాస్ గారు వారి మృతికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ మా నాన్నకు మా కుటుంబానికి చాలా సన్నిహితులు. రాజశేఖర రెడ్డి గారికి అయితే చాలా దగ్గరవాడు. చాలా సందర్భాలలో వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, అధికారంలోకి తేవడం కోసం కృషి చేశారు. కలిసికట్టుగా సక్సెస్ఫుల్గా ఎదిగారు. రాజశేఖర రెడ్డి గారిది, డి శ్రీనివాస్ గారిది YSDS అని సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని, లక్కీ కాంబినేషన్ అని, ఇలా ఎన్నో గొప్ప గొప్ప మాటలు వాళ్ళిద్దరి గురించి, వాళ్ళ స్నేహం గురించి విన్నాం. ఈరోజు అంకుల్ మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం.
రాష్ట్ర రాజకీయాలలో కీలక మలుపు తిప్పిన మహావ్యక్తి ధర్మపురి శ్రీనివాస్. 2 సార్లు పీసీసీ చీఫ్ గా వైఎస్ఆర్ తో కలిసి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కృషి చేసిన నాయకుడు ఇక లేరు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న వారు ఆయన చేసిన సేవలను కొనియాడారు. నిజామాబాద్ జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలను 2 దశాబ్దాలు శాసించిన నేత డిఎస్. ఇంటి పేరులో ధర్మపురి కలిగిన డిఎస్ ఆ పేరుకు రాజకీయాల్లో స్థిరమైన స్థానాన్ని కల్పించారు. సామాన్యమైన ఎన్ఎస్యుఐ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అలంకరించిన రాజకీయవేత్త ధర్మపురి శ్రీనివాస్. నిజామాబాద్ జిల్లాలో 1980 దశకంలో సీనియర్ రాజకీయ నేత అరుగుల్ రాజారాం శిష్యులుగా కాంగ్రెస్ నాయకునిగా పేరు ఉంది. రాజారాం శిష్యుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయాలలో ఓనమాలు దిద్దుకుని రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ఎన్ఎస్యుఐ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరి దానికి తొలుత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1987లో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమితోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1989 తొలిసారి నిజామాబాద్ అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆనాడు సీనియర్ నాయకుడిగా అప్పుడు రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగానూ పనిచేశారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1999లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆనాడు కాంగ్రెస్ శాసనసభ పక్ష ఉపనేతగా పనిచేశారు. 2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనూహ్యంగా పీసీసీ చీఫ్ గా ఎన్నికయ్యారు ధర్మపురి శ్రీనివాస్. 2004-2009 ఎన్నికలలో పీసీసీ చీఫ్ గా ధర్మపురి శ్రీనివాస్ వైఎస్ రాజశేఖర రెడ్డిలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో రావడంలో కృషి చేశారు. 2004లో గెలిచిన ధర్మపురి శ్రీనివాస్ ఆనాడు వైఎస్ కేబినెట్లో కీలకమైన గ్రామీణ అభివృద్ధి శాఖతో పాటు పలు కీలకమైన పోర్ట్ఫోలియోలతో మంత్రిగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన డిఎస్ ఓటమి పాలు కావడం ఆయన రాజకీయ జీవితానికి పెద్ద దెబ్బగా చెప్పాలి. కానీ 2009లో అక్టోబర్ 9న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన డిఎస్ ఓటమి పాలు కావడం ఆయన రాజకీయ జీవితానికి పెద్ద దెబ్బగా చెప్పాలి. కానీ 2009లో అక్టోబర్ 9న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి పెద్ద లోటు. అయితే అప్పటికి డిఎస్ ఎమ్మెల్యేగా లేకపోవడంతో నిజామాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి పదవి అనూహ్యంగా మిస్ అయింది. తెలంగాణ రాష్ట్రం కోసం వైఎస్ మరణం తర్వాత మలిదశ ఉద్యమం ఊపందుకుంది. 2011లో నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఎండల లక్ష్మీనారాయణ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన డిఎస్ తనను గెలిపిస్తే తెలంగాణను బంగారు పళ్లెంలో తెచ్చి ఇస్తానని, తానే ముఖ్యమంత్రి అవుతానని ప్రచారం చేసినా ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష నేతగా పనిచేశారు. అయితే 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ధర్మపురి శ్రీనివాస్ తాను 3 సార్లు గెలిచిన నిజామాబాద్ స్థానాన్ని వదులుకుని నిజామాబాద్ రూరల్ స్థానానికి మారి పోటీ చేసినా అక్కడ ఓటమి పాలయ్యారు. అయితే అప్పటి వరకు శాసనసభ పక్ష నేతగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్ కు ఎమ్మెల్సీగా మరొకసారి అవకాశం కల్పించకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీపై కినుకు వహించారు. అదే సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ ధర్మపురి శ్రీనివాస్ ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అదే సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ ధర్మపురి శ్రీనివాస్ ను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ లో చేరిన ధర్మపురి శ్రీనివాస్ తొలుత ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. తర్వాత డిఎస్ రాజ్యసభలుగా నామినేట్ చేశారు కేసీఆర్. రాజకీయ పరంగా ధర్మపురి శ్రీనివాస్ కు అదే చివరి రాజకీయ పదవి. తర్వాత కాలంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరులో 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. 2024 జూన్ 29న మరణించారు. 1989 నుండి 2016 వరకు కాంగ్రెస్ లో, 2016 నుండి 2022 వరకు టీఆర్ఎస్ లో కొనసాగారు. 2022 నుండి 2024 నాటి కాంగ్రెస్ లో చేరారు. జీవిత భాగస్వామి ధర్మపురి విజయలక్ష్మి సంతానం సంజయ్, ధర్మపురి అరవింద్. జిల్లాకు చెందిన ఓ రాజశేఖరం కూలిందని రాజకీయాలకు అతీతంగా అందరూ ఆశ్రు నివాళి అర్పిస్తున్నారు.
ఆదివారం నిజామాబాద్లో అధికార లాంఛనాల మధ్య డిఎస్ అంతిమ యాత్ర జరగనుంది. ఈ చివరి అంకానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని సమాచారం. ఇంటి దైవంగా భావించే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ రాక సందర్భంగా జగిత్యాల మండలం స్వాగత ఫ్లెక్సీలతో దర్శనమిచ్చింది. హైదరాబాద్ నుండి నేరుగా కొండగట్టుకు చేరుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సమయంలో ఈ ప్రాంతంలో ప్రచారం జరిపి తిరుగు పయనమైన సందర్భంగా జరిగిన ప్రమాదం నుండి పవన్ బయటపడ్డారు. ఆంజనేయ స్వామి కృపాకటాక్షం వల్లనే తనకు పునర్జన్మ లభించింది అని ప్రగాఢంగా నమ్మారు. ఏపీ పాలిటిక్స్ లో ప్రచారం కోసం రూపొందించిన వారాహి వాహనానికి ఈ ఆలయం వద్దనే ప్రత్యేక పూజలు జరిపించారు పవన్. కొండగట్టు అంజన్న ఆశీర్వాదం వల్లనే 2024లో జరిగిన ఎన్నికలలో తన పార్టీ విజయం సాధించింది అని నమ్మిన ఆయన శనివారం ఉదయం హైదరాబాద్ నుండి కొండగట్టుకు చేరుకున్నారు. పవన్ వస్తున్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు జగిత్యాలలో స్వాగతం పలుకుతూ హార్టింగ్లు ఏర్పాటు చేశారు. ఆలయానికి చేరుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల మంత్రోచ్చరణల మధ్య పూజలు జరిపారు పవన్. పవన్ రాక అసందర్భంగా ఆలయ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో జనం ఆలయం వద్దకు చేరుకున్నారు. పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అభిమానులకు అభివాదం చేశారు. రాబోయే కాలంలో తెలంగాణలో జనసేన పోటీలో నిలుస్తోందని పవన్ చెప్పడంతో అభిమానులలో సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా బిడ్డ ధర్మపురి శ్రీనివాస్ గుండెపోటుతో అస్తమించాడు. హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి పలువురు. మాజీ మంత్రి పీసీసీ మాజీ అధ్యక్షుడు వేల్పూర్ గ్రామవాసి డి శ్రీనివాస్ ఇక లేరు. ఆయన మరణ వార్త తెలుసుకున్న రాష్ట్ర మాజీ మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా పలువురు అంజలి ఘటించారు. డిఎస్ మరణం నాకు వ్యక్తిగతంగా బాధను కలిగించిందన్నారు. సామాన్య కార్యకర్త నుండి పీసీసీ అధ్యక్షుడి వరకు ఆయన అంచెలంచెలుగా ఎదిగిన తీరు నేటి రాజకీయాలకు ఆదర్శమన్నారు. తన సొంత గ్రామమైన వేల్పూర్ వాస్తవ్యులైన డి శ్రీనివాస్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు అన్నారు. రాజకీయ పార్టీలు వేరైనా తన తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డికి సన్నిహితులుగా ఉండేవారన్నారు. వారి మరణం నిజామాబాద్ జిల్లా ప్రజలకు, రాజకీయాలకు తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని, డి శ్రీనివాస్ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. స్వర్గీయ డి శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే ధన్పాల్ కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సీనియర్ నేత, రాజకీయ దురంధరుడు, మాజీ మంత్రివర్యులు డి శ్రీనివాస్ గారు ఈరోజు ఉదయం 3 గంటలకు గుండెపోటుతో మరణించడం నిజామాబాద్ జిల్లా అర్బన్ ప్రజలకు తీరని లోటు. వారి
ఆత్మకు శాంతి కలుగజేయాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలుగజేయాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. శనివారం ఎప్పటిలాగే ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ బద్రీనాథ్గా పిలిచే శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గోవింద నామస్మరణలతో భక్తుల రద్దీతో కిటకిటలాడింది. కిలోమీటర్ మేర క్యూలైన్లో నిల్చొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి. శనివారం శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భీమ్గల్ గ్రామం నుండే కాకుండా నిజామాబాద్ జిల్లా, మహారాష్ట్ర, మెట్పల్లి, కోరుట్ల, నాందేడ్, ధర్మారం, జగిత్యాల తదితర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు కాలినడకన స్వామివారి కొండ మీదికి వచ్చారు. ఇక్కడే కొందరు వంట చేసుకుని ఉపవాసం ఉండి మొక్కులు చెల్లించుకున్నారు. తొర్లికొండకి చెందిన విద్యార్థిని సింగారం భవానీ మాట్లాడుతూ, చదువులో మొదటి ర్యాంకు రావాలని మొక్కుకున్నాను అని, నా కోరిక నెరవేరడంతో నా స్నేహితులతో కలిసి దర్శనానికి వచ్చాము అన్నారు. ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఆలయంలో ధర్మకర్త నంబి లింబాద్రి భక్తులకు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా దూరం నుంచి వచ్చినాం. ఇక్కడ ఏది కోరుకుంటే మొక్కుకున్నా నెరవేరుతుంది, బాగుంటుంది టెంపుల్, అందరు దర్శనం చేసుకునేది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ పై పెట్టిన తప్పుడు కేసును ఎత్తివేయాలని బహుజన లెఫ్ట్ పార్టీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బనిలత డిమాండ్ చేశారు. దండి వెంకట్ పై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని డీజీపీకి ఫిర్యాదు చేస్తామని ఆమె వెల్లడించారు. బీఎల్ఎఫ్ నేత దండి వెంకట్ పై పెట్టిన తప్పుడు కేసును ఎత్తివేయాలని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బీఎల్ఎఫ్ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్బని లత మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో నివాసం ఉండే లక్ష్మి అనే మహిళ తమ కుటుంబ సమస్య పరిష్కారం కోసం మాట్లాడాలని పిలిపిస్తే తాను బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ వెళ్లామని తెలిపారు. తాను 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్లడం జరిగిందని, ఈలోపు 3వ టౌన్ ఎస్ఐ, 1 టౌన్ ఎస్హెచ్ఓలు ముందుగా సివిల్ డ్రెస్ లో వచ్చి తరువాత పోలీసు జీపులను తెచ్చి దండి వెంకట్ పట్ల, తన కొడుకు పట్ల దుర్భాషలాడారని ఆరోపించారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులను ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు పిలిస్తే అర్ధరాత్రి అయినా వెళ్లి వారికి అండగా ఉంటామని గుర్తు చేశారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బీఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు అబ్బగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ, నిత్యం ప్రజల మధ్య జీవించే బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ పై పెట్టిన తప్పుడు కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎల్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, జిల్లా నాయకులు జి యాదయ్య, బీఎల్టీయూ నగర అధ్యక్షులు తిట్టెరాజు, కార్యదర్శి గంగాశంకర్, నగర నాయకులు మహాదేవ్, బహుజన మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గీతాంజలి, ప్రధాన కార్యదర్శి దండు జ్యోతి, బహుజన శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ ఆశాబాయ్, నాయకులు జిజాబాయ్, రాజమణి తదితరులు పాల్గొన్నారు. మొన్న గురువారం నాడు సాయంత్రం మా బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి దండి వెంకట్ గారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసి కేసులు పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. మరి ఆయన ఏం తప్పు చేసిండో, ఒకవేళ అసభ్యకరమైనటువంటి ఏమన్నటువంటి వ్యభిచారాలను చేసినట్టు అయితే మరి మెడికల్ రిపోర్ట్లు కానీ కేసు పెట్టడానికి ఉన్నాయి, మీ ఆధారాలు ఉన్నాయా? మరి ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు కేసులు ఏ విధంగా అయినా ఒక నాయకుడిని, ఒక రాష్ట్ర నాయకుడిని, ఒక బహుజన బిడ్డ, ఒక కార్మికుల కోసం నిరంతర శ్రామికుడు అయినటువంటి దండి వెంకట్ గారిని అరెస్ట్ చేయడం అనేది సిగ్గుచేటుగా భావిస్తూ, పోలీసుల ఏమంటారు హాస్యాస్పదంగా భావిస్తూ వాళ్ళు అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన ఈ ధర్నాలో భాగంగా బహుజన పార్టీ మహిళలు మరియు యువకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని మరి ఈ యొక్క అక్రమ కేసుని వెంటనే పోలీసులు వెనక్కి తీసుకొని మరి ఈ విధంగా ఇంకోసారి జరగకుండా మరి డీజీపీ గారు దీని ఒక న్యాయ విచారణ జరిపి వెంటనే కేసు మీద ఏదైతే ఉన్నదో దాన్ని వెనక్కి తీసుకోవాలని ఈరోజు ఇక్కడ మేము అందరం మీటింగ్. మొన్న సాయంత్రం 7 గంటలకు ఏదైతే దండి వెంకట్ పైన అక్రమ కేసులు పెట్టినటువంటి పోలీస్ అధికారులు చాలా మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన దండి వెంకట్ గారు మరి రోజు ఒక కమ్యూనిస్టు ఉద్యమాలలో పనిచేస్తూ దాదాపు 30 సంవత్సరాల నుంచి తన ఉద్యమ జీవితాన్ని ప్రజాసేవకు అంకితమై ఈరోజు ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేస్తున్నటువంటి దండి వెంకట్ పైన మరి ఈరోజు ఒక దండి వెంకట్ మరి ఎటువంటి వ్యక్తి, తనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటిది,
మరి అనేది కూడా తెలుసుకోకుండా దుర్మార్గంగా మరి ఇలా కొంతమందితో చేతులు కలిపి పోలీసులు ఈరోజు దండి వెంకట్ పైన అక్రమంగా ఈ కేసు పెట్టించడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి ఆ బహుజన లెఫ్ట్ మహిళా సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఏదైతే ఈ విచారణ జరపకుండా ఇవాళ అక్కడ ఉన్నటువంటి పట్టుకున్నప్పటికీ అరెస్ట్ చేసినప్పటికీ మరి దాన్ని కూడా ఏది కూడా మరి వాళ్ళు మరి చర్యలు తీసుకోకుండా ఈరోజు మెడికల్ టెస్టులకు కూడా పంపించకుండా ఈ విధంగా మరి వెంటనే 10 నిమిషాల లోపు ఇదంతా ఈ కేసులో దండి వెంకట్ను పెట్టాము అని చెప్పే పద్ధతుల్లో మరి ఇది సమాజానికి మొత్తం సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసి మరి దండి వెంకట్ని ఇమేజ్ను దెబ్బతీయడానికి ఈరోజు ఒక కుట్రపూరితమైనటువంటి మరి ఈరోజు చేస్తున్నటువంటి కుట్ర. మరి దీంట్లో భాగంగా ఖచ్చితంగా పోలీస్ శాఖ దీనికి బాధ్యత వహించాలి, సరైనటువంటి సమాధానం చెప్పాలి. ఈరోజు ఏదైతే దండి వెంకట్ నిరంతరం బడు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలబడి ఈరోజు అనేక సమస్యల మీద పోరాటాలు చేస్తున్నటువంటి దండి వెంకట్ను ఈరోజు ఈ విధమైనటువంటిది ఈ చర్యకు గురి చేయడం ఇది ఒక అవమానకరం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము. వెంటనే ఈ పోలీసు ప్రజల పాలిట సంజీవనిలా మారిన 108 అంబులెన్స్ టెక్నీషియన్ కు అవగాహన కల్పిస్తున్నారు. రోగిని ఆసుపత్రి వరకు చేరేంత వరకు ఎలాంటి చికిత్స అందించాలనే అంశంపై శిక్షణ అవగాహన కల్పించారు. ఈ ఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ 108 సర్వీసెస్ లో పనిచేస్తున్న సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్ మరియు నిర్మల్ జిల్లాలో 108 లో పనిచేస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కి మరియు పైలట్ కి జిల్లా పశు వైద్యశాలలో శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. ఈఎంటీలకు సిపిఆర్, ఏఈడి, ఎయిర్వే మెయింటెనెన్స్, ర్యాపిడ్ ట్రామా, కార్డియాక్ మానిటరింగ్, స్పిలిటింగ్, నెబులైజేషన్, బ్లీడింగ్ కంట్రోల్ మరియు అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులకు అందించాల్సిన ప్రథమ చికిత్స మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. అలాగే పైలట్ శిక్షణలో భాగంగా అంబులెన్స్ యొక్క మెయింటెనెన్స్ మరియు ఆయిల్ చేంజ్, టైర్ మెయింటెనెన్స్, గేర్ బాక్స్ ఇంజిన్ మెయింటెనెన్స్, స్ట్రెచర్ మెయింటెనెన్స్ లో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులను ఎలా తరలించాలి అనేది ఈ కార్యక్రమంలో వివరించారు. అలాగే ప్రతి 6 నెలలకు ఒకసారి సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎంఎల్సీ డిపార్ట్మెంట్ డాక్టర్ ఎస్ రవి, వై ప్రమోద్, ఈఎంఎల్సీ మరియు ప్రోగ్రామ్ మేనేజర్ రవికుమార్, ఈఎంఈ విజయేందర్ లింగాచారి, 108 సిబ్బంది, ఈఎంటీ, పైలట్లు పాల్గొన్నారు. ప్రమోద్ కుమార్ మెడికల్ ఇన్స్ట్రక్టర్గా ఈఎంఆర్ఐలో పనిచేస్తున్నాను. మనకి ఇక్కడ గత వారం రోజుల నుంచి 108 సిబ్బందికి, నిజామాబాద్ జిల్లా సిబ్బందికి ఇక్కడ పునశ్చరణ తరగతులు జరుగుతూ ఉన్నాయి. ఇందులో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అంబులెన్స్లో వైద్య సహాయం అందిస్తూ ఉంటారు. అదేవిధంగా మన డ్రైవరు అంటే పైలట్ వాళ్ళకి ఇక్కడ గత వారం రోజుల నుంచి పునశ్చరణ తరగతులు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా మనకి బ్లీడింగ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఓకేనా, క్షతగాత్రులను హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటే మధ్యలో ఏదైనా ఎమర్జెన్సీ వస్తూ ఉంటే ఇమీడియట్గా మనం బ్లీడింగ్ ఎట్లా కంట్రోల్ చేయాలి, సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయిపోతే, సడన్గా హార్ట్ ఏమన్నా ఆగిపోతే సడన్గా వాళ్ళకి మనం సిపిఆర్ అనే ఒక వైద్య ప్రక్రియ ద్వారా ప్రాణాలను ఎట్లా రక్షించవచ్చు, అదేవిధంగా మనకి ఏదైనా కాళ్ళు కానీ చేతులు కానీ విరిగిపోతే వెంటనే వాళ్ళకి ప్రథమ చికిత్సలో భాగంగా స్ప్లింటింగ్ ఏ విధంగా వేయాలి అవన్నీ నేర్పిస్తున్నాము. మనకి డ్రైవర్లకి అంటే పైలట్స్కి వాళ్ళకి అంబులెన్స్ మెయింటెనెన్స్ కావచ్చు, అంటే మన కంప్లీట్గా వాటికి సంబంధించిన రిపేరింగ్స్ అవన్నీ కూడా గత వారం రోజుల నుంచి మనము పునశ్చరణ తరగతుల్లో నేర్పిస్తూ ఉంటాము. మనకి అంబులెన్స్కి ఎప్పుడు కాల్ చేయాలి అంటే ఎమర్జెన్సీ, ఏదైనా ఎమర్జెన్సీ కావచ్చు, అది గుండె నొప్పి కావచ్చు, లేదంటే పక్షపాతం కావచ్చు, లేదంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, పామ్ కార్డ్ కావచ్చు, పాయిజనింగ్ కావచ్చు, ఏదైనా కానీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇమీడియట్గా 108 కాల్ చేయగానే మీకు దగ్గరలో ఉన్న అంబులెన్స్కి అది కేసు అసైన్ అవుతుంది. దానికి దగ్గరలో ఉండే ఇమీడియట్గా ఆ అంబులెన్స్ని మీకు పంపించడం జరుగుతూ ఉంది. అంతేగాని మనకి ప్రతిసారి అనవసరపు ఊరికే. రవి, నేను నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్. గత వారం రోజులుగా ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో మనము రిఫ్రెషర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని 108 సిబ్బందికి, డ్రైవర్లకు, అదేవిధంగా పైలట్లకు మరియు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రిఫ్రెషర్ ట్రైనింగ్లో భాగంగా డ్రైవర్లు కేసు అసైన్ అయిన వెంబడే ఒక 15 నిమిషాల్లో మనం సీన్కి తొందరగా రీచ్ అయ్యి ఎమర్జెన్సీ టైంలో పేషెంట్ని త్వరితగతిన ఆసుపత్రులకు తరలించాలని చెప్పి, అదేవిధంగా వెహికల్స్ అన్ని కండిషన్లో ఉండాలని చెప్పేసి మనం వారికి సూచించడం జరిగింది. అదేవిధంగా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు
సీన్కి వెళ్ళిన తర్వాత, ప్రమాద స్థలానికి వెళ్ళిన తర్వాత పేషెంట్లను తీసుకొని ప్రీ హాస్పిటల్ కేర్ ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించినటువంటి మెలకువలను, అదేవిధంగా అన్ని మెడికల్ ఎక్విప్మెంట్స్ని అందుబాటులో ఉండే విధంగా, ఆక్సిజన్ అందుబాటులో ఉండే విధంగా పేషెంట్లని త్వరితగతిన ఆసుపత్రికి తీసుకెళ్ళి పేషెంట్ని అడ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కేసుకి రెడీగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా మనం ప్రజలకు తెలియజేయవలసిన విషయం ఏమిటి అని అంటే, జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో ఒకటి నియోనేటల్ అంబులెన్స్ చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన శిశువుల నుంచి సంవత్సరం వరకు హైదరాబాద్కి తరలించడానికి, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు తరలించడానికి నియోనేటల్ అంబులెన్స్ సర్వీసెస్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాము. 24/7 24/7గా మేము ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైతే చిన్నపిల్లలు గవర్నమెంట్ ఆసుపత్రిలో పుట్టిన వెంబడే ఏదైనా సమస్య తలెత్తితే హైదరాబాద్ తరలించడానికి ఈ నియోనేటల్ అంబులెన్స్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమంతా జగన్పల్లి మండలం వైపు చూస్తుంది. వివేక్ నగర్ తండాలో బీద కుటుంబంలో జన్మించి 10 రోజుల క్రితం కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డుకు ఎంపికైన రమేష్ కార్తిక్ నాయక్ పైన లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా జగన్పల్లి మండలం వివేక్ నగర్ తాండాలో మోజీరామ్ మరియు సేవంత పెద్ద అబ్బాయి అయినటువంటి రమేష్ కార్తిక్ చిన్నప్పటి నుండి స్టోరీ రాయడం అంటే ఎంతో ఇష్టం. ఇదే అలవాటుతో ఎన్నో రచనలు చేశారు. ఆయన గిరిజనుల జీవిత గాథలపై డ్రాఫ్లో అనే కథా సంకలనాన్ని రచించారు. దీనికి గాను యువ పురస్కార్ అవార్డుకు ఎంపికయ్యారు. తండ్రి మోజీరామ్ మాట్లాడుతూ యువ పురస్కార్ అవార్డు రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని, చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చామని, తమ కొడుకు ఎన్నో కష్టాలు పడుతూ ఒక్క పక్క కథలు రాయడం అలవాటు చేసుకుని ఈ స్థాయిలోకి వచ్చాడని తెలిపారు. ఇది జక్రంపల్లి మండల్ వివేక్ నగర్ తాండా. ఇక్కడ నుండి చిన్న బీద కుటుంబం నుంచి జన్మించిన మా పెద్దబాబు రమేష్ కార్తిక్ నాయక్ ఈ 15 రోజుల క్రితము సాహిత్య అకాడమీ సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది. దానికి మా తండ తరపున, మా ఇంటి తరపున చాలా గర్వపడుతున్నాము. మరిన్ని అవార్డులు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. కార్తిక్ నాయక్, రమేష్ కార్తిక్ అని అబ్బాయి, అన్న కొడుకు, మనకు ఈ అవార్డు రావడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాను. మరియు మా విలేజ్ తరపు నుంచి మా మండలం వాళ్ళు కూడా చాలా మాకు అభినందనిస్తున్నారు. వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. అందుకోసం ఈ అవార్డు వచ్చినందుకు ధన్యవాదాలు. విద్యార్థులు చదువుతో పాటు చట్టాలపైన సైతం పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలని బోధన్ జూనియర్ అడిషనల్ సివిల్ జడ్జి సూచించారు. మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరూ చట్టాలపైన పరిపూర్ణ అవగాహన కలిగి ఉన్నప్పుడే తమకు జరిగే అన్యాయాలను ఎదుర్కొంటూ ఇతరులకు సైతం మేలు చేసే వీలు కలుగుతుందని బోధన్ జూనియర్ అడిషనల్ సివిల్ జడ్జి ఈసంపల్లి సాయి శివ సూచించారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రం శివారు ప్రాంతంలో గల ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన చట్టాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు చదువులలో రాణిస్తూ భారత రాజ్యాంగం పట్ల సైతం కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. తమకు జరిగే అన్యాయాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని, అందుకు గాను చట్టాలపైన పూర్తి అవగాహన కలిగి ఉండడం ఎంతైనా అవసరమని అన్నారు. అవగాహన కార్యక్రమంలో విద్యార్థినులకు ఫండమెంటల్ రైట్స్ తో పాటు పోక్సో చట్టం, జువైనల్ జస్టిస్, గృహహింస చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు అమలులో ఉన్నాయని, వాటిని మరింత సమర్థవంతంగా అమలుపరిచే దిశలో చట్టాలలో జరిగే అమెండ్మెంట్ను సైతం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. నేరాన్ని చేయడం ఎంత నేరమో వాటిని చూస్తూ ఉండడం కూడా అంతే పెద్ద నేరమని ఆయన అన్నారు. విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరూ చట్టాలపైన తనంతట తాము అవగాహన కల్పించుకొని ఇతరులకు సైతం అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ సౌకర్యంతో భారత రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను తెలుసుకుంటూ పలువురికి సైతం వాటిపైన అవగాహన కల్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. విద్యార్థినులు అవమానంతో కృంగిపోకుండా వాటితో స్ఫూర్తిని పొంది తాము ఏర్పరచుకున్న లక్ష్యాల వైపు కదలాలని సూచించారు. విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకున్నప్పుడే వారు ఏర్పరచుకున్న ఉన్నత లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్క విద్యార్థి తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఉన్నత శిఖరాల వైపు తాము గమ్యాన్ని చేర్చేందుకు గాను గురువులు ప్రధాన భూమిక పోషిస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ చదువులో రాణిస్తూ తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. మహిళలు అన్యాయాన్ని ఎట్టి పరిస్థితిలో సహించకుండా వాటికి ఎదురొడ్డి పోరాడాలని, వారి రక్షణ కొరకు రూపొందించిన చట్టాల సహాయంతో న్యాయం పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సిఐ నరేష్, ఎడపల్లి ఎస్ఐ వంశకృష్ణారెడ్డి, గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సుహాసిని, పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థినులు పాల్గొన్నారు. Section 70 of BNS, any man
who follows or irritates any woman who tries to foster personal interaction with women in spite of that woman telling that man not to do so. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి వద్దని చెప్పినా సరే పర్సనల్గా ఇంటరాక్ట్ అవుదామని చూసినా, ముఖ్యంగా సోషల్ మీడియాలో చూస్తే దట్ ఈస్ అన్ ఆఫెన్స్. అలా జరిగినప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్గా మీ పేరెంట్స్కి కానీ లేదా మీ స్కూల్లో టీచర్స్కి కానీ ప్రిన్సిపల్ కానీ వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, తప్పు చేయడమే కాదు, ఇతరులు తప్పు చేస్తున్నప్పుడు సైలెంట్గా ఉండడం కూడా నేరమే. అవునా కదా? ఒక దొంగతనం జరిగింది అనుకోండి, మీకు తెలిసింది, ఫర్ ఎగ్జాంపుల్ మీ పక్కింట్లో ఒక దొంగతనం జరిగింది, మీకు తెలిసింది, వాళ్ళేం యాక్షన్ తీసుకోండి, మీకు తెలిసి మీరు కూడా ఏం యాక్షన్ తీసుకోకపోతే మీ చేస్తుందో తప్పే. తప్పుని తప్పు అని చెప్పకపోవడం అన్నిటికంటే పెద్ద తప్పు. సో ఈరోజు నుంచి మీరు అందరూ ఏం చేస్తారు? మీ చుట్టుపక్కల ఎక్కడ ఎలాంటి ఆఫెన్స్ జరిగినా, నేరాలు జరిగినా ఇమీడియట్గా మీ పేరెంట్స్కి కానీ లేకపోతే మీ టీచర్స్కి కానీ ఇన్ఫార్మ్ చేయాలి. దాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ యువర్ మోటివేషన్? మీరు దేని చూసి ఎక్కువగా మోటివేట్ అవుతుంటారు? ప్రిన్సిపల్ మేడం. ఓకే, సో ప్రిన్సిపల్ మేడం ఈస్ యువర్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. ఇంకా వెయిట్, ఇప్పుడు పర్సన్ చెప్పారు, ఇంకా ఏది చూస్తే మీకు ఎక్కువ మోటివేట్ అవ్వాలనిపిస్తుంది? అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే చదువుకునే టైంలో సమాజంలో ఎక్కువ నేరాలు చూసి పోలీస్ అవ్వాలనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ కాన్స్టెంట్గా ఎవరికైనా రావడం చూస్తే పెద్ద అయ్యాక డాక్టర్ అవ్వాలనిపిస్తుంది. మరి మిమ్మల్ని ఏది మోటివేట్ చేస్తుంది? వాట్ ఈస్ ద థింగ్ దట్ మోటివేట్స్? ఏం చెప్తారు? సొసైటీ. ఇంకా నన్ను అడిగితే ఏం చేస్తాను తెలుసా? ఇన్సల్ట్స్ ఆర్ యువర్ బిగ్గెస్ట్ మోటివేషన్. ఇన్సల్ట్స్ అంటే తెలుసా మీకు? ఏంటి ఇన్సల్ట్ అంటే? ఏంటి? అవమానించడం. ఇక్కడ ఉన్న అందరూ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎవరో ఒకరు మనల్ని ఇన్సల్ట్ చేస్తూనే ఉంటారు. ఇన్సల్ట్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? కూర్చొని ఏడుస్తారా? ఏం చేస్తారు? మరి కొడతారా? కొడితే అఫెన్స్ అయిపోతుంది. ఏం చేయాలప్పుడు? ఇన్సల్ట్స్ని గుర్తుపెట్టుకొని పట్టుదలతో డిటర్మైన్డ్గా ఉండి ఏదో ఒకటి సాధించాలి. అవునా కాదు? మనల్ని అవమానించిన వారి దగ్గరికి, మనల్ని తక్కువ అంచనా వేసిన వారి దగ్గరికి వెళ్ళి మనం ఏంటో నిరూపించుకున్నంత సాటిస్ఫాక్షన్ ప్రపంచంలో ఏది ఇవ్వలేదు. ముఖ్యంగా అమ్మాయిలకి బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఆర్ ద మూమెంట్ యూ డిసైడ్ టు డూ సంథింగ్, ఆర్ ద మూమెంట్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్ అండ్ ట్రై టు డూ సంథింగ్, ఇన్సల్ట్ స్టార్ట్స్. అన్ఫార్చునేట్లీ మనం 2024లో ఉన్నప్పటికీ ఈ రోజు కూడా ఓన్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రాదు. ఆరెంజ్ ఒక విమెన్ మంచి పొజిషన్లో ఉందంటే ఎంత రిలెంట్లెస్గా వర్క్ చేసినా డెఫినెట్గా అమ్మాయిని అబ్బాయితో పోల్చుతారు, ఖచ్చితంగా తక్కువ చేసి మాట్లాడతారు. అటువంటి అప్పుడు ఎంత ఏం చేయాలి? దాని నుంచి మోటివేషన్ తీసుకొని ఎవరైతే మనల్ని తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళ దగ్గరే మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. రైట్? వాళ్ళని తిట్టడం వల్ల, కొట్టడం వల్ల, లేకపోతే అక్కడే అరిచి గోల చేయడం వల్ల ఏమీ రాదు. మీ పట్ల నేరం జరుగుతుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా రికార్డ్ చేయాలి. ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానానికి ఎదగాలని కోరారు. పిల్లలకు స్కూల్ బ్యాగ్లను అందజేశారు. స్నేహితులతో కలిసి స్వచ్ఛంద కార్యక్రమాలను చేపడుతున్నారు. 2 జిల్లాల్లో సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ఎక్లాస్పూర్, రాంపూర్ గ్రామాలలోని ప్రాథమిక పాఠశాలలో, కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని సిరిసముద్ర ప్రాథమిక పాఠశాలలో దాతల సహకారంతో, స్నేహితుల ప్రోత్సాహంతో హైదరాబాద్ కు చెందిన డాక్టర్ భాను, శిరీష, శేషు దంపతులు సుమారు 60 మంది విద్యార్థులకు బ్యాగులతో పాటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ భాను, శిరీష విద్యార్థులతో కాసేపు ముచ్చటిస్తూ ఆశయం, ఆలోచన, ఆచరణ గురించి వివరించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు డాక్టర్ భాను, శిరీషతో పాటు ఆమె స్నేహితులైన పుప్పాల సాయి కుమార్ కు, పొమ్మిడి లక్ష్మణ్ కు,
ప్రదీప్ కుమార్ కు శాలువాలతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ భాను శిరీష మీడియాతో మాట్లాడుతూ తాను హైదరాబాద్ లోని మియాపూర్లో నివసిస్తున్న శేషు కుటుంబానికి చెందిన వ్యక్తిని అని, తాను ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధించుకున్నాను, కానీ ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కుటుంబ సభ్యుల అండదండలతో, దాతల సహకారంతో, స్నేహితుల ప్రోత్సాహంతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని అన్నారు. ఒకే రోజు 2 జిల్లాలలోని 3 పాఠశాలలో 4 స్నేహితుల ప్రోత్సాహంతో సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మన సహాయం పొందిన వ్యక్తి 10 మందికి సహాయపడాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళుతున్నానని ఆమె పేర్కొన్నారు. మనం చేసే పని 10 మందికి నచ్చే విధంగా ఉండాలని మనం ఎదుటి వారికి చెప్పడం కన్నా దానిని ఆచరించినప్పుడే దాని విలువ పెరుగుతుందని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎక్లాస్పూర్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణమోహన్, ఉపాధ్యాయులు రాజు, శిరీష, ముందర ఉపాధ్యాయురాలు పొమ్మిడి విమల, ఏకం యోగా ట్రైనర్ పుప్పాల సాయి కుమార్, లెక్చరర్ పొమ్మిడి లక్ష్మణ్, ఏకం యోగా ఫౌండర్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ భాను శిరీష. డాక్టర్ అంటే నేనేం డాక్టరేట్ చదవలేదండి. కాకపోతే కరోనా టైంలో ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయడం వలన నాకు డాక్టరేట్ రావడం జరిగింది. నేను బీటెక్ ఎంబీఏ చదివి కొన్ని సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేసి, కానీ నా ఇంట్లో నేను కూర్చొని వర్క్ చేసి నేను సంపాదించి నా కుటుంబం అలా కాకుండా, కానీ వస్తుంది సంపాదన, కానీ ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి అన్నమాట. అది ఎలాగ పోతుంది అంటూ వచ్చినటువంటి అన్వేషణలో మనము ఇలా ముందుకు రావడం జరిగింది. మేము కంప్లీట్గా ఇలాగా సోషల్ అండ్ డివోషనల్ సర్వీసెస్ చేస్తూ ఉంటాను. నేను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్ని. ఎక్కడైనా ఏదన్నా మనకు ఇలాగా ఏం చెప్పాలి, అవసరం ఉన్న వాళ్ళకు మన దగ్గర డబ్బు ఉంటే చేయడం వేరు. నా దగ్గర డబ్బు లేకపోయినా కానీ 10 మందిని అడిగి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బును కరెక్ట్గా ఒక నీడీ పీపుల్కి చేరాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. ఈరోజు మనము కామారెడ్డిలోని బిచ్కుంద మండలంలో సిరిసముద్ర గ్రామంలో స్కూల్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి మనము నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి ఏక్లాస్పూర్ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా స్కూల్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది. స్కూల్ బ్యాగులతో పాటు పిల్లలకన్నది ఎప్పుడైనా కానీ మనము చెప్పడం కన్నా మనం ఆచరించామనుకోండి దాని యొక్క విలువ అనేది పెరుగుతుంది. అలాగా ప్రతి ఒక్కళ్ళకు కూడా మనం సహాయం చేస్తూ 10 మందికి సహాయం చెయ్యాలి అన్నటువంటి ఒక మంచి కొటేషన్ని ప్రమోట్ చేయాలి అని చెప్పి హెల్ప్ 1% ఎవ్రీడే అని చెప్పి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇదే మండలంలోని రాంపూర్ విలేజ్లో ఉన్నటువంటి పిల్లలకి స్కూల్ బుక్స్, స్టేషనరీ ఇవ్వడం జరుగుతుంది. ఇంతటి చక్కటి అవకాశం కల్పించినటువంటి నిజామాబాద్ మరియు కామారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా ముఖ్యంగా అండి ఎవరికి చెప్తాను చెప్పండి, మా కుటుంబ సభ్యులండి, మా పేరెంట్స్, నా తల్లిదండ్రులు, వాళ్ళు నేర్పించిన విలువలు, వాళ్ళు పెంచిన పద్ధతి వల్ల ఈరోజు నేను ఒక ముందు అడుగు వేసి ఇలా చేయగలుగుతున్నాను. సరే వాళ్ళంటే చిన్నప్పటి నుంచి నన్ను చూశారు, పెంచారు, ఓకే, నా అభిప్రాయాలు తెలుసు, అభిరుచులు తెలుసు. కానీ పెళ్ళైన తర్వాత కూడా మా అత్తమామ కానీ మా శ్రీవారు కానీ ఆ రోజు సీతకు ఒక గీత గీసి నువ్వు ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి లక్ష్మణ్ చెప్పినట్టు నా కనుక గీసింటే ఈరోజు నేను ముందుకు వెళ్ళేదాన్ని కాదు. నువ్వు బీటెక్ చదివావు, నువ్వు సైకాలజిస్ట్, నువ్వు ఫ్యామిలీ అండ్ హెల్త్ కౌన్సిలర్, కూర్చో డబ్బులు సంపాదించు అంటే. కానీ అలా ఏమీ అనకుండా నా కుటుంబ సభ్యుల సహకారంతో, స్నేహితుల ప్రోత్సాహంతో ముందుకు వెళ్తున్నానండి. ఇలాగా ఇంకా ఎన్నో స్కూల్స్లో చెయ్యాలి అన్నది మా సంకల్పం. ఎంతోమంది డోనార్స్ ముందుకు రావాలని మనస్ఫూర్తి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన డిఎస్ శకం, తెల్లవారుజామున గుండెపోటుతో మృతి, సంతాపం తెలిపిన మంత్రులు. ఆదివారం నిజామాబాద్ లో డిఎస్ అంతిమ యాత్ర, అంత్యక్రియలలో పాల్గొననున్న సీఎం, జిల్లా కాంగ్రెస్ లో విషాదం. కొండగట్టు అంజన్న ఆలయంలో ఏపీ డిప్యూటీ సీఎం ప్రత్యేక పూజలు,
ఆలయం వద్ద బారులు తీరిన అభిమానులు. అస్తమించిన ధర్మపురి శ్రీనివాస్, నివాళులు అర్పించిన కేటీఆర్, వేముల పలువురు. విద్యార్థులకు చదువుతో పాటు చట్టాలపై అవగాహన ఉండాలి. బాలికల గురుకుల పాఠశాలలో అవగాహన కల్పించిన న్యాయమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.